ఎవర్ గ్రీన్ హీరోయిన్ అంటే వంశీ గారికి భానుప్రియ గారే అని అంటూ ఉంటారు కదా. సో నిజంగా భానుప్రియ గారు కొన్ని మూవీస్ అంటే మీ మూవీ అయిపోయిన తర్వాత అప్కమింగ్ మూవీస్ ఒప్పుకునేటప్పుడు కూడా మీ సలహాలు సూచనలు తీసుకున్నారు అనేసి అంటారు. వాళ్ళ అమ్మగారు కూడా మీకు చాలా బాగా క్లోజు అని చెప్తూ ఉంటారు. తన బిగినింగ్ డేస్లో నాతో మాట్లాడడం జరిగేది, ఇది పల్ల సినిమా చేయనా వద్దా, పల్ల క్యారెక్టర్ చేయనా వద్దా, ఇలాంటివి. అలాగే సితార సినిమా తర్వాత తను బిజీ అయింది. ఆ తర్వాత బిజీ అయింది కానీ తన మోడర్న్ డ్రెస్సులు వాటితో ఆ కైండ్ ఆఫ్ సినిమాలు రావట్లేదు అని అంటే, ఆ తర్వాత నేను తీసిన అన్వేషణలో ఈ మోడర్న్ డ్రెస్సులు అవి వేయడం జరిగిందండి. ఆ సినిమా కూడా బాగా ఆడేసరికి అన్ని రకాల వేషాలు తనకి వచ్చి అని తనే చెప్పినట్టు గుర్తు నాకు. ఇదంతా ఎప్పుడు మాట ఆవిడ్ని కలిసి నేను దాదాపు ఒక 35 years అయి ఉంటుంది. ఎప్పుడు గతంలో జరిగింది. ఇప్పుడు అవకాశం వస్తే భానుప్రియ గారిని కలుస్తారా సార్ మీరు? ఎందుకు అవకాశం ఏముంటుంది నాకు అంటే అప్కమింగ్ మూవీస్ క్యారెక్టర్ అవకాశం ఎలా అంటే, నేను ఒక కథ అనుకుంటున్నానండి. ఆ కథలో ఒక క్యారెక్టర్ ఉంది, ఒక అమ్మవారి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్కి తను వేస్తే బాగుంటుంది అని కూడా అనుకున్నాను నేను. ఆ కథను నేను సినిమా చేస్తే తను సంప్రదిస్తే తను యాక్సెప్ట్ చేస్తే కలవచ్చు. మీ ఇద్దరు కాంబినేషన్లో మళ్ళీ వెండితెర మీద చూడాలని మేము కూడా అనుకుంటున్నాం సార్. ఎందుకు ఇన్నిసార్లు భానుప్రియ గారి పేరు ప్రస్తావించడానికి రీజన్ ఏంటంటే సార్, చెప్పాను కదా నేను మీ పెద్ద ఫ్యాన్, మీ వీడియోస్ కూడా ఫాలో అవుతూ ఉంటానని. అందులో నేను కొన్ని వినింది, చదివింది, చూసింది ఏంటంటే భానుప్రియ గారిని మీరు పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. అది ఎప్పుడో గతం అండి, చాలా ఏళ్ళ క్రితం. అది ఎప్పుడు చాలా పాత కథ. అదే పెళ్ళైనా మళ్ళీ అమ్మాయి చేసుకుందాం అనుకుంటున్నాడు, అలాగా. అది ఎప్పుడు చెప్పారు గతం. ఇవాళ ఎవరు లేరు నాకు, నా వైఫ్ కూడా చనిపోయింది.